ఇక ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు కేటాయించారు. ఇందులో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మొదటి స్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానం ఐటీ శాఖ మంత్రి లోకేష్కు కేటాయించారు. మూడో స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో హోంమంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిలిచారు. ఇక చివరి స్థానాల్లో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఇంకెవరెవరికి ఏ ర్యాంకులు వచ్చాయి, ఇంకా ఏం చెప్పారు చంద్రబాబు? అంటే సతీష్, ఏదైతే ఈ ర్యాంకుల వ్యవహారం ఉందో, ర్యాంకులు మాత్రం ప్రధానంగా మంత్రుల్లో ఒక స్పిరిట్ కలిగజేసేందుకు ఈ ర్యాంకులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కూడా వాళ్ళ పేషీకి వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ని మాత్రం సత్వరం వాటిని అక్కడి నుంచి పరిష్కరించి పంపించే దిశగా కూడా ఎప్పటికప్పుడు మంత్రులు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ర్యాంకింగ్ వ్యవస్థను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాంకింగ్ వ్యవస్థను కనుక చూసుకున్నట్లయితే అట్టడుగు స్థానంలో కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆ పై స్థానంలో ఇక అచ్చెన్నాయుడు, తర్వాత పయ్యావుల కేసు అడుగు నుంచి, అంటే అడుగు నుంచి కూడా చిట్టచివరి నుంచి 3 స్థానాల్లో వాళ్ళు ఉండగా కూడా మొట్టమొదటి నుంచి అంటే ఫస్ట్ ర్యాంక్ మాత్రం రామానాయుడు ఉన్నారు. జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి రామానాయుడు. రెండో స్థానంలో ఈ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్. మూడో స్థానంలో మెడికల్ ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. నాలుగో స్థానంలో హోమ్ మినిస్టర్ అనిత ఉండగా ఐదో స్థానంలో మాత్రం నాదెండ్ల మనోహర్ ఉన్నట్లుగా కూడా ఈ ర్యాంకింగ్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా టాప్ 5లో ఈ 5గురు ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉదహరిస్తూ కొంత వాళ్ళకైతే మాత్రం క్లాస్ తీసుకున్నట్లుగా కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మంత్రులు ఎవరెవరు ఏ విధంగా వాళ్ళకి ఆఫీస్కి పేషీకి వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్లో క్లియర్ చేసిన పరిస్థితుల ఆధారంగా ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ప్రధానంగా కూడా కొన్ని శాఖలకు సంబంధించి ఫైల్ క్లియర్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఫైనాన్స్ సంబంధించినటువంటి వ్యవహారం, అంటే పయ్యావుల కేసు మంత్రిగా ఉన్నటువంటి ఫైనాన్స్ శాఖకు సంబంధించి ఫైల్ క్లియర్ చేయడం అనేది అది ఆర్థికంగా ముడిపడినటువంటి అంశం కాబట్టి అవి కొంచెం లేట్ అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా కొంత డిలే అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ జలవనరుల శాఖకు సంబంధించి ఎక్కడికక్కడ వెంటనే అవి ఎర్లీగా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని అయితే మాత్రం ఫాస్ట్గా ఆ ఫైల్స్ అయితే మూవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా టాప్ 5లో ఉన్నటువంటి ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా మంత్రులు కూడా అదే విధమైనటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖపై పూర్తి పట్టు ఉండాలి. అదేవిధంగా వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా క్లియర్ కట్గా నోటు చేసుకోవటమే కాకుండా కూడా అది నోటు రాసుకోవడం, ఎప్పటికప్పుడు వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల కొంత సబ్జెక్టు పెరగటమే కాకుండా కూడా ఏ ఫైల్ని ఎంత త్వరగా క్లియర్ చేయొచ్చు, దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా కూడా మంత్రులు ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. ఆ స్థాయికి వెళ్ళలేనటువంటి పక్షంలో మాత్రం కొత్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులందరూ కూడా కొంతవరకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాల్లో మాత్రం వాళ్ళు కూడా కీలకమైనటువంటి భూమిక పోషించాలి. ప్రధానంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రుల్లో కొంతమంది మాత్రం నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించి కొంత వాళ్ళకైతే మాత్రం ఒక క్లాస్ తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రులతో కూడా వాళ్ళకి కేటాయించిన శాఖకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి పూర్తి స్థాయిలో కూడా అవగాహన చేసుకోవడంతో పాటు వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ని కూడా క్లియర్ కట్గా అధ్యయనం చేయడమే కాకుండా వాటిని క్లియరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. ఈ నేపథ్యంలోనే టాప్ 1గా ఉన్నటువంటి రామానాయుడు కానివ్వండి, అదే టాప్ 2గా ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ కానివ్వండి, మూడో స్థానంలో ఉన్నటువంటి ఈ వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ కానివ్వండి, నాలుగో స్థానంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత, అలాగే ఐదో స్థానంలో ఉన్నటువంటి ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా టాప్ 5లో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా కొంత ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా పనిచేయాలి అని చెప్పడమే కాకుండా వాళ్ళందరూ కూడా
అప్రిషియేట్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక మంత్రులు అనే వాళ్ళు మాత్రం వాళ్ళ శాఖల మీద పట్టు ఉండటమే కాకుండా వాళ్ళకు వచ్చినటువంటి ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ అన్నిటిని కూడా వెంటనే క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. ఈ ఎవరైతే కొంత పూర్గా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరుని మెరుగుపరుచుకోవాలి, మెరుగుపరుచుకోనటువంటి క్రమంలో వాళ్ళ మీద అయితే మాత్రం కొంత చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అని కూడా హెచ్చరించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే డెఫినెట్గా రవికృష్ణ అంటే మీరు చెప్పినట్టుగా మంత్రులకు ర్యాంకులు ఇవ్వటం కానీ పనిచేయని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వటం, మరోవైపు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు తమవారైనా పరాయవారైనా సరే శిక్ష వేయటం, ఇవన్నీ చూస్తుంటే విపక్షాలకు విమర్శలకు తావు లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీ పాలన ప్రజలకు అందిస్తున్నాము అని చెప్పే ప్రయత్నంగా చూడొచ్చా? అలాగే పాలనపై పట్టు సాధించే దిశగా ముందుకెళ్తారని అనుకోవచ్చా? అంటే ఒక పక్కన ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక పరిస్థితులు మాత్రం చాలా కఠినతరంగా ఉన్నాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏవైతే మాట ఇచ్చారో, ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చక్కదిద్దుతూ ఒక పాలనని గాడిన పెట్టేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే మాత్రం ఒక పాలనని గాడిలో పెట్టినట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భంలో మంత్రులు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం ముఖ్యంగా కూడా 7 ఎమ్మెల్యేలు అయితే మాత్రం 15 రోజుల నుంచి కూడా వచ్చినటువంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కానీ మహిళలతో మాట్లాడిన సందర్భాల్లో ఒక లెక్చరర్ని ఎవరైతే ప్రిన్సిపాల్ ఉందో ప్రిన్సిపల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఒక పెరోల్ ఇచ్చేందుకు ఒక జీవిత ఖైదీకి ఇచ్చినటువంటి పరిస్థితులు, ఇంకో ఎమ్మెల్యే అయితే అటవీ శాఖ అధికారుల మీద దాడి చేసినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఒక పక్కన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టపడుతూ ఇప్పుడున్నటువంటి పాలన కొనసాగిస్తూ ఒక పక్కన అభివృద్ధిని మరో పక్క సంక్షేమాన్ని తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ విధులని సక్రమంగా నిర్వర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మూలాన ప్రధానంగా కూడా పార్టీకి చెడ్డ పేరు రావటం పక్కన పెట్టేసేసి ఒక పక్కన ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా పక్కన ఉన్నటువంటి ప్రతిపక్షానికి మాత్రం ఒక అస్త్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి అయితే వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో దాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రతిపక్షాలు అయితే మాత్రం అధికార పక్షం మీద అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు, అదేవిధంగా కూడా సోషల్ మీడియాలో అయితే మాత్రం భయంకరంగా ట్రోల్ చేస్తూ కొంచెం జరిగితే దాన్ని మరింతగా కూడా భూతత్వంలో చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం మీద నెగిటివ్ షేడ్స్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ట్రాన్స్పరెన్సీగా పాలన అందిస్తున్నప్పటికీ కూడా సొంత ఎమ్మెల్యేలు అలాగే తీరుల పట్ల మాత్రం చంద్రబాబు నాయుడు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా కూడా మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మంత్రి పదవి తీసుకున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం హుందాగా పనిచేయాలి, అదేవిధంగా కూడా ఖచ్చితంగా కూడా ఒక కమిట్మెంట్తో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ కమిట్మెంట్ లేకుండా ఉన్నట్లయితే మాత్రం పాలన అనేది గాడిలో పెట్టాలని ప్రయత్నించినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మంత్రి పేషీకి వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా కూడా చాలా పని భారం తగ్గుతుంది. ముఖ్యంగా వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 3 రోజుల్లో క్లియర్ చేసి పంపించాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని నెలల తరబడి తమ దగ్గర ఉంచుకోవడం మూలాన ఒక బ్యాడ్ సంకేతం అనేది పోతూ ఉంటుంది. అది ప్రధానంగా కూడా ప్రతిపక్షానికి అయితే మాత్రం కొత్త అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి కానీ మంత్రికి సంబంధించి కానీ వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళ వ్యవహారాల శైలి, వాళ్ళు చేస్తున్న పనితీరు వాళ్ళు మొత్తం మీద కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే తెప్పించుకుంటున్నారు. అదేవిధంగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎప్పటికప్పుడు అయితే మాత్రం ఆయన అయితే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో పాటుగా కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాత్రం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆయన క్లియర్ కట్గా కూడా చెప్పారు, ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలో చాలామంది కొత్తవారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో తిరిగి ఎమ్మెల్యేలు కావాలి, ఆ తర్వాత మంత్రులు కావాలి, ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, అంతేగాని ఒక్కసారి సింగిల్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదు అని చెప్పినటువంటి నేపథ్యంలో కొంతమంది అవగాహన లేక ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఈ తీరు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే మాత్రం పాలన అనేది గాడిలో పెట్టేందుకు, అదేవిధంగా ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని మినిస్టర్లు అయితే మాత్రం
మాత్రం పనితనాన్ని మెరుగు చేసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా కూడా ఈ ర్యాంకింగ్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కూడా గాడి తప్పినటువంటి ఎమ్మెల్యేలని గాడిలో పెట్టేటువంటి చర్య కూడా ఆయన చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఎవరైనా సరే పార్టీ లైన్ దాటడం కానివ్వండి, మిస్బిహేవియర్ కానీ చేసినట్టయితే మాత్రం వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవడానికైనా తాను సిద్ధమే అన్నట్లుగా కూడా ఒక ఫీల్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.